ప్రభు అయిన యేసుక్రీస్తు శ్రేష్టమైన ఉన్నాం. మీ అందరికి కూడా శుభం తెలియజేస్తున్నాం. ఉదయకాల సమయంలో బాగున్నారు కదండి. ఉదయకాల సమయం లేచారా, ప్రార్థన చేసుకున్నారు కదా, వీరు కుటుంబాలు అంతా కూడా పిల్లలు క్షేమంగా ఉన్నారు కదండి. ఉదయం లేచించాల నుంచి అనేక సమస్యలను ఎదుర్కొంటూ ఉంటాం మనం. ప్రభు మనకు తోడంటాడు. ఏం భయపడకండి, దిగులు పడద్దు. దేవుడు ఈ లోకాన్ని జయించిన గొప్ప దేవుడు. సమస్యల నుంచి కూడా మనల్ని గెలిపిస్తాడు. మనల్ని ఎప్పుడు కూడా ఓడిపోయినవాడు ఆయన. కాబట్టి భయపడకండి, ఎక్కడికి పారిపోవద్దు, వెళ్ళిపోవద్దు. సమస్యలను బట్టి రాంగ్ డిస్కషన్ తీసుకోకుండా సరైన డిస్కషన్ తీసుకోండి. మన దేవుడు గొప్ప దేవుడు అని విశ్వాసం ఉంచండి. దేవుడు అన్ని సమస్యల నుంచి విడిపించగలిగిన శక్తిమంతుడు. ఎస్, నిన్ను కాపాడతాడు, నిన్ను గెలిపిస్తాడు ఆయన. దేవుడు నామనికి మహిమ కలిగిన గాక. ఇంకా ఎవరైనా రక్షణ లేని వారు ఉంటే దయచేసి రక్షణ తీసుకోండి. పాపక్షమాపణ, నిత్యరాజ్యం, పరలోక భాగ్యం ఇవన్నీ కూడా దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. పరిశుద్ధ గ్రంథంలో అనేక కృపవార్తలు రాయబడినటువంటి పరిశుద్ధ గ్రంథంలో నుంచి దేవుడు ఈరోజు మనకిచ్చే వాగ్దానం కీర్తన గ్రంథంలో నుంచి 37వ కీర్తన 4వ వచనం. యెహోవాను బట్టి సంతోషించుము, ఆయన నీ హృదయ వాంఛలను తీర్చును. ప్రైజ్ ద లార్డ్. గడిచిన జూలై నెల అంతా కూడా దేవుడు మనల్ని కాచి కాపాడాడు కదా. ఈ యొక్క ఆగస్ట్ నెల ఫస్ట్ డే, ఈ ఫస్ట్ దినము దేవుడి నెలంతా కూడా దేవుడు మన హృదయ వాంఛలను తీర్చబోతున్నాడు. ఆమేన్, హల్లెలూయా. నీ ఆశ ఏదైతే నువ్వు జూలై నెలలో చేయలేకపోయావో ఆగస్ట్ నెలలో దేవుడు నీకు తోడైండి నీ హృదయ వాంఛలను తీర్చబోతున్నాడు. ఆమేన్ చెప్పండి, హల్లెలూయా. చూడండి, దేవుని బట్టి సంతోషించండి, యెహోవాను బట్టి సంతోషించండి, ఆయన మీ హృదయ వాంఛలను తీర్చును. ఎస్, దేవుని బట్టి సంతోషిస్తే మనకి చూడండి ఎంతో ఆనందం కలుగుతుంది. రాజులను బట్టి, అధికారులను బట్టి, కొందరు రథములను బట్టి, గుర్రములను బట్టి అతిశయిస్తారు, ఆనందిస్తే అది కొంతసేపటికి మాత్రమే నీకు సంతోషం కలుగుతుంది. ఈ లోకం ఇచ్చే ఆ సంతోషం వేరే, దేవుని సన్నిధిలో ఆనందం వేరే. ఈ లోకం ఇచ్చే సంతోషము కొంతవరకే, కొన్ని గంటలు ఉండొచ్చు, లేదా కొన్ని రోజులు ఉండొచ్చు. దేవుడిచ్చే ఆనందం, ప్రభువునందు ఆనందం, యెహోవాను బట్టి సంతోషించే ఆ సంతోషము భూలోకంలోను పరలోకంలోనూ నిత్యం నేను సంతోషించేస్తుంది. నీ హృదయ వాంఛలన్నీ కూడా తీర్చేస్తుంది దేవుడు. హల్లెలూయా. నీ హృదయ వాంఛలను దేవుడు తీర్చగలిగిన శక్తిమంతుడు ఆయన. ఈరోజు నువ్వు లోకానుసారంగా లోకమును బట్టి సంతోషిస్తున్నావేమో, తప్పైన మార్గంలో నడుస్తున్నావు, జాగ్రత్త. ఆ సంతోషం శాశ్వత కాలం నీకు ఉండదు. ఆ సంతోషాన్ని పక్కన పెట్టి ప్రభువునందు ఆనందించు, ప్రభువునందు సంతోషించు. ఎస్, 16వ కీర్తన 11వ వచనంలో ఆయన సన్నిధిని సంపూర్ణ సంతోషం కలదు, ఆయన కుడి చేతులు నిత్యము సుఖములు ఉన్నాయి. ఎస్, నీకు నిత్యము సుఖించాలని మరి అనుకోవటం లేదా? నువ్వు లోకమిచ్చే సుఖము నీకు కావాలన్నా, సంపూర్ణ సంతోషం నీకు వద్దా? సంపూర్ణంగా ఇస్తాడు దేవుడు సంతోషం నీకు నిత్యము. చూడండి, యోహాను సువార్త 14వ అధ్యాయం మన కోసం నివాస స్థలములను కడుతున్నాడు దేవుడు. పరలోకానికి వెళ్ళి అక్కడ నీకెప్పుడు ఎల్లప్పుడూ సంపూర్ణ సంతోషం, నిత్యము నువ్వు సుఖము కలిగి ఉండొచ్చు. ఆకలి దప్పులు లేవు, పెళ్ళిళ్ళ పేరంటాలు లేవు, కష్ట నష్టాలు లేవు, అప్పులు చేసే పని లేదు, ఏమి లేవు. నువ్వు సంతోషంగా నిత్య రాజ్యంలో నువ్వు సంతోషంగా హ్యాపీగా ఉండొచ్చు దేవుని సన్నిధిలో ఆనందిస్తే. లోకాన్ని బట్టి లోకం నుంచే సంతోషం కొన్ని రోజులు ఉంటుంది సంతోషంగానే, కానీ అది నిత్య నరకానికి దారితీస్తుంది. ఈ నెలంతా కూడా దేవుడు వాగ్దానము నీ హృదయ వాంఛలను తీరుస్తానంటున్నాడు దేవుడు. నమ్ముతావా? ఫిలిప్పీయులకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయంలో 4వ వచనం. ప్రభువునందు ఆనందించండి. మరలా చెప్పుతున్నాను, ప్రభువునందు ఆనందించండి. పౌలు గారు అంటున్నాడు. నిజముగా ప్రభువునందు ఆనందిస్తే మళ్ళా 19వ వచనం, ఫిలిప్పీ 4:19లో క్రీస్తు మహిమలో నీ ప్రతి ఒక్క అవసరాలు తీర్చగలిగిన శక్తివంతుడు ఆయన. భౌతికంగా కూడా నీ అవసరాలన్నీ కూడా తీర్చగలడు ఆయన. ఆయన ఐశ్వర్యమును బట్టి క్రీస్తు మహిమలో నీ ప్రతి ఒక్క అవసరాన్ని తీర్చగలడు. ఎప్పుడు నువ్వు ప్రభువునందు ఆనందించు, సంతోషించు. లోకమిచ్చే సంతోషం పక్కన పెట్టు. శాశ్వత రాజ్యం కొరకు, సంపూర్ణ సంతోషం కొరకు నువ్వు పరిగెత్తు. ఆనందంగా ఉంటావు నువ్వు. ఈ నెలంతా కూడా దేవుని హృదయ వాంఛలను తీరుస్తానంటున్నాడు దేవుడు. హల్లెలూయా.
నమ్ముతావా? హృదయ వాంఛలను తీర్చగలిగిన శక్తిమంతుడు ఆయన. ప్రభువును బట్టి ఆనందించు, ప్రభు కొరకు పరిగెత్తు, ప్రభు కొరకు జీవించు, ఆయన సన్నిధిలో ఆరాధించు, పాటలు పాడు, కుటుంబంలో పాటలు పాడుతూ ఆరాధించు, ఉద్యోగంలో పాటలు పాడుతూ దేవుని స్తుతిస్తూ పనిచేయి. ప్రభువునందు ఆనందించండి అండి. లోకానుసారమైన మాటలు, ఫ్రెండ్షిప్తో కూర్చొని ముచ్చట్లు, ఇవన్నీ కూడా నువ్వు ఈ లోకంలో సంతోషం కలుగుతుందని, సంతోషం హ్యాపీగా ఉందనుకుంటున్నావేమో, తుదకు అది మహా రాంగ్ డిస్కషన్ దారి తీసుకుని వెళ్ళిపోతుంది. అది చాలా బాధకరమైన విషయము. ఆ పక్కన పెట్టండి. తాత్కాలికమైన సంతోషాన్ని పక్కన పెట్టండి. ఆ సంతోషం కొన్ని రోజులే, ఇది నాకు అవసరం లేదని పక్కన పెట్టినవంటే, ప్రభువునందు సంతోషించినవంటే, ప్రభువునందు ఆనందించినవంటే ఆయన నీ హృదయ వాంఛలన్నీ తీరుస్తాడు. ఎస్, పిల్లలకు పెళ్లి చేయలేకపోతున్నాను, ఇల్లు కట్టలేకపోతున్నాను, కారు తీసుకోవాలనుకున్నాను, బైక్ తీసుకోవాలనుకున్నాను, పోయిన నెలంతా కూడా మిస్ అయిపోయింది. ఈ నెలలో దేవుడు నువ్వు చూడండి, నీ హృదయ వాంఛలను, హృదయంలో కలిగినటువంటి ఆలోచనలు, నువ్వు ఆశ కలిగినటువంటి అవన్నీ కూడా దేవుడు నీకు ఈ నెలలో అనుగ్రహించబోతున్నాడు. దేవుడు ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. ఇస్తానంటారా? ఇవ్వలేనంటారు. దేవుడు ఇస్తాడు. ఆశపడ ప్రాణాలు తృప్తిపరిచే గొప్ప దేవుడు. నువ్వు చేయలేని, జూలై నెలలో చేయలేని కార్యాలు ఈ నెలలో నువ్వు ఈ ప్రభువునందు ఆనందించినవంటే, ప్రభువును బట్టి సంతోషించినవంటే, ప్రభువును కనపరిచినవంటే, ఆ దేవుణ్ణి, మన కోసం రక్తం కాచిన దేవుణ్ణి, నీ హృదయ వాంఛలను ఈ నెలలో ప్రతి ఒక్కటి దేవుడు తీర్చబోతున్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగినటువంటి మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ ఘనమైన నామాన్ని బట్టి మేము స్తుతిస్తున్నాం. ఉదయకాల సమయంలో ప్రేమించి మంచి వాగ్దానం ప్రభువా, యెహోవాను బట్టి సంతోషించండి, ఆయన మీ హృదయ వాంఛలను తీరుస్తాడని సెలవిస్తున్నాయి. యేసయ్యా, ఈ వాగ్దానం మా అందరి జీవితాలు నెరవేర్చమని ప్రార్థిస్తున్నాం. థ్యాంక్ యూ లార్డ్. సంఘంలో ఉద్యోగం తెచ్చేయండి ప్రభువా, వివాహం కాని వారికి వివాహం తెచ్చేయండి, గర్భఫలం లేని వారికి గర్భాలను ముట్టి ఆశీర్వించి మంచి కుమారులను దయచేయండి. గర్భఫలం యెహోవా ఇచ్చే బహుమానం అని సెలవిస్తున్నాం లేఖనాలు. ప్రతి ఒక్క గర్వాన్ని ముట్టి స్వస్థపరుస్తుంది నాయన. గర్భఫలం దయచేయండి ఆయన తండ్రి. అయా గర్భిణీ స్త్రీలు ముట్టి సుఖ ప్రసవాన్ని అనుగ్రహించండి. కుటుంబంలో సమాధానం, నెమ్మది, ఐక్యత, ప్రేమ దయచేయండి. భార్య భర్త మధ్య సమాధానం, అత్త కొడుల మధ్యలో సమాధానం, ప్రేమ దయచేయండి. సంఘంలో సేవకుల మధ్యలో ఐక్యత కలుగును కాక తండ్రి యేసు నామములో ప్రభు ప్రతి ఒక్క రోగిని ముట్టి స్వస్థపరుస్తుంది. భయంకరమైన రోగాలతో ఉన్న వాళ్ళందరినీ కూడా ఈ గాయపడిన హస్తాలతో ముట్టి స్వస్థపరుస్తుంది. యెహోవా నేనన్నావు. ఉదయకాల సమయంలో ప్రయాణం చేస్తున్న అందరూ కూడా కాపాడండి. ప్రతి విధమైన యాక్షన్ కలిగిన దురాత్మను యేసును బంధించమని అడుగుతున్నాం తండ్రి. అయా క్షేమం తెచ్చేయండి, అయా క్షేమం తెచ్చేయండి తండ్రి. అయా అలాగే మా దేశాన్ని, రాష్ట్రాన్ని కాపాడండి. రక్షణ లేని వరకు రక్షణ తెచ్చేయండి. సంఘాన్ని, సేవకులు అందరినీ దీవించండి. నిరుపేద సేవకులను కాపాడండి అయ్యా, రక్షించండి. విశ్వాసాలందరినీ కూడా దీవించండి. అంతకార చీకటి శక్తుల చేత ప్రింపబడుతున్న వారికి యేసు నామములో విడుదల కలుగును కాక తండ్రి. వెడ్డింగ్ డే, యానివర్సరీ, బర్త్డే జరుపుకున్న వారికి తోడేయండి, సహాయం చేయండి, కృప చూపించమని ఈ నెలంతా కూడా వాగ్దానం హృదయ వాంఛలను తీరుస్తానన్నావు తండ్రి. ప్రతి ఒక్కరు కుటుంబంలో ఆయన ప్రభువా, అయా వాళ్ళ ఆలోచనలు ప్రభువా మీ చిత్తం నెరవేర్చి వాళ్ళ హృదయ వాంఛలను తీర్చమని ప్రార్థిస్తూ, సమస్త ఘనత, మహిమ, ప్రభావాలు మీకే చెల్లిస్తూ, యేసు క్రీస్తు జీవం కలిగిన నామములో ప్రార్థన అడిగి వేడుకొని పొంది ఉన్నాం పరలోకపు తండ్రి. ఆమేన్.